నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును 2025 వరకు పొడిగించిన కేంద్రం పనులను త్వరగా పూర్తి చేయాలని సూచన. వెంకయ్య నాయుడుపై 3 పుస్తకాలు ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశం చేస్తాయని వ్యాఖ్య. మాతృభాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం కేంద్రం ప్రోత్సహించడం శుభపరిణామమన్న వెంకయ్య. కేసీఆర్ లాగే రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై సీఎంకు నమ్మకం లేదన్న కిషన్ రెడ్డి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని భారాస ఆరోపణ. పాత బస్తీలో బిల్లుల వసూలే తొలిగడుగన్న జగదీష్ రెడ్డి. అశ్రు నయనాల మధ్య డిఎస్ అంత్యక్రియలు. సీఎం సహా రాజకీయ ప్రముఖుల నివాళి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్మార్ట్ సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే జూన్ వరకు పొడిగించాలని కోరారు. గత ఒప్పందం ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్లో స్మార్ట్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తి కాగా 518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 25 పూర్తి కాగా మరో 287 కోట్లతో 22 పనులు కొనసాగుతున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అవి పూర్తయ్యే వరకు మిషన్ గడువు పెంచాలని కేంద్రాన్ని సీఎం కోరారు. స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులు కొనసాగించాలని, అయితే కొత్తవి మంజూరు ఉండవని లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తామన్న కేంద్రం వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని సూచించింది. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కొండగట్టులో ఘన స్వాగతం పలికామని పొన్నం చెప్పారు. తిరుమలకు వచ్చే రాష్ట్ర భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని తీతీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నదని పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ అధికారులందరికీ కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలకి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ అని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క మాటపైనా నిలబడటం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అది నిరుద్యోగుల విషయం కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రజలు ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం యువతకు ఆదర్శమని, రాజకీయ సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసి మార్గదర్శిగా నిలిచారని ప్రధాని మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. వెంకయ్య చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరన్న మోదీ రాజ్యసభ చైర్మన్గా సభను సజావుగా నడిపారని గుర్తు చేశారు. రాజకీయ నేతలు విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా వెంకయ్య ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బహుముఖ రంగాల్లో విశిష్ట సేవలందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్న ప్రధాని ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్య ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఆ సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారని తెలిపారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. వెంకయ్య జీవిత ప్రస్థానంపై ప్రచురించిన సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపార పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे। अब कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा वेंकैया जी का जीवन, विचार, विजन और व्यक्तित्व की एक परफेक्ट झलक देता है। नायडू जी ने उस दौर में एबीवीपी के कार्यकर्ता के रूप में राष्ट्र प्रथम की भावना से देश के लिए कुछ न कुछ करने का मन बना लिया। वेंकैया जी हमारे उन साथियों में थे जो इमरजेंसी के खिलाफ जी जान से लड़े। वेंकैया जी करीब करीब 17 महीने जेल में रहे। भारत के आधुनिक शहरों की उनकी कल्पना, अगर मैं इसके विषय में कुछ कहने जाऊंगा तो कई घंटे निकल जाएंगे। वेंकैया जी के कार्यकाल में स्वच्छ भारत मिशन, स्मार्ट सिटी मिशन और अमृत योजना जैसे अनेक अभियान शुरू हुए। సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు అన్న వెంకయ్య పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని హితవు పలికారు. ప్రజలు గుణం చూసి తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఉద్బోధించారు. Development, I personally feel, Honorable Prime Minister, development, because, and then welfare, they must go hand in hand. We should not be tempted by these freebies and then make the people lazy. Yes, we must give them a helping hand. You have been giving free ration to the crores of people across the country. That should continue as long as it is required. But at the same time, skill development is the need of the hour. You have rightly created a ministry also for the same. And another thing I am very happy, I want you to continue it and promote it further, is promoting Indian languages, promoting mother tongue. I am happy that the Prime Minister of India guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. The UGC, the AICT has already started that work. All the government orders should be first in Bharatiya Bhasha, first mother tongue, then brother tongue, later any other tongue. కార్యక్రమం అనంతరం విచ్చేసిన పలువురు వక్తలకు వెంకయ్యనాయుడు పుస్తకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ని పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి మోతీలాల్ తో మాట్లాడి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు నిరుద్యోగులకు భారాస మద్దతుగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. మోతీలాల్ ని దీక్ష విరమించాలని కోరినట్టు వివరించారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తీసుకుపోయారు. అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? విద్యుత్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని భారాస సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇలా చేస్తే భవిష్యత్తులో విద్యుత్ సంస్థకు వచ్చే సబ్సిడీలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈ నిర్ణయం జరిగిందన్న జగదీష్ రెడ్డి ప్రాణం పోయినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనీయబోమని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారన్నారు. కరెంటు బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పాత బస్తీలో 45% బిల్లులు వసూలవుతున్నాయనేది అవాస్తవమని, అది వారిని అవమానించడమేనని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో ఆగదు, దాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండు. అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పచెప్పడమే. ఇవాళ మనం చూస్తున్నాం, ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్ కి మొదటి మెట్టు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ ప్రజలకు నిరాశే మిగిల్చారని మాజీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం నగరానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడని వినయ్ భాస్కర్ ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రిపై ఉన్న చిత్తశుద్ధి కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఎంజీఎంపై లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారాస నాయకులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం చేయాలని 2100 పడకలతోని వరంగల్లో ఆసుపత్రికి కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 24 అంతస్తుల ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వం 1600 కోట్ల మంజూరు చేయడం జరిగింది. నిన్న ఈ ఆసుపత్రిని కూడా పరిశీలించడం జరిగింది. కానీ అక్కడ పనిచేస్తున్నాడో కాంట్రాక్టర్లను బెదిరించడమో, లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో, తెల్ల కాగితం మీద నల్ల మచ్చ చూపెట్టడమో, ఇటువంటి అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడిపింది. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప 7 నెలలైనా కూడా ఏం చేయలేదు. భవిష్యత్తు తరాలకు మంచి మార్గంలో విద్యా బోధన అందించేందుకు శిశు మందిర్ విద్యా సంస్థలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. సంస్కృతి సాంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాలలు నిలయాలన్న బండి సంజయ్ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ శిశు మందిర్ పాఠశాలలను చిన్నాభిన్నం చేశాయని పేర్కొన్నారు. శిశు మందిర్ విద్యార్థిగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారని తెలిపారు. బ్రతుకు బంగారు లోకం అనే పాట పాడి అందరినీ అలరించారు. దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ కు విరుద్ధంగా వదలవు. ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికే శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చెప్పారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే
నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే ఆడాలి అని చెప్పి శిశు మందిరంలో నేర్చుకున్నా కాబట్టి వాళ్ళ జైల్లో కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద ఉన్న దేశంలో ఎవరు 109 కేసులు నా మీద ఉన్నాయి. బయట ఏడవైనా కూడా నేను శిశు మందిర్ స్టూడెంట్ అని గల్లా ఎరేసుకొని చెప్పిన పరిస్థితి వచ్చింది. శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో పోలీసులు శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో సోదాలు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఏ పబ్బుల్లో పోలీసులు తనిఖీలు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో టీఎస్ ల్యాబ్ సంబంధించిన పోలీసులు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాల పైన కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిపైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేసే సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ పబ్బులలో ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కూడా 2 రోజులు నిన్న ఈ రోజు సంబంధించి కూడా పోలీసు అధికారులు పలు పబ్బుల్లో జూబ్లీహిల్స్, బంజారాలకు సంబంధించి పలు పబ్బుల్లో పైన కూడా అకస్మాత్తుగా తనిఖీలు అయితే పోలీసులు అయితే నిర్వహించడం జరిగింది. ఇది కూడా టీఎస్ ల్యాబ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా శిక్షించిన స్లీపర్ డాగ్స్ సంబంధించిన సాయంతో కూడా నేరుగా పబ్బులకు వెళ్లి వాటిని పబ్బుల్లో తనిఖీలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పబ్బుల్లో ఎక్కువ శాతం అంటే డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఒక ఆరోపణ రావడంతో కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. నిన్న పలు పబ్బుల పైన కూడా ఏకకాలంలో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు లభించాలని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఎప్పుడు తనిఖీలు నిర్వహిస్తాము, తర్వాత ఎక్కడ నిర్వహిస్తామనేది కూడా టీఎస్ ల్యాబ్ సంబంధించి కూడా చాలా ఆపరేషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డ్రగ్స్ సరఫరా నిర్వహిస్తున్నా కానీ డ్రగ్స్ సేవిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే టీఎస్ ల్యాబ్ చెప్పడం జరిగింది. ఎక్కడైతే అధికారులకు ఇప్పటికే పట్టుబడడం కానీ తర్వాత చాప కింద నీరు లాగా డ్రగ్స్ ఇతర రాష్ట్రాలకు తీసుకువస్తున్న వారిపైన కూడా ఉక్కుమా ఫోమ్ ఉపయోగించి కూడా అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు రమేష్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో వన మహోత్సవం కార్యక్రమం కార్పొరేటర్ల మధ్య ఘర్షణకు వేదికైంది. మొక్కలు నాటుతూ ఉండగా ఆ సమయంలో విపక్ష భారాస కార్పొరేటర్లు తమపై దాడి చేశారని అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ మేరకు న్యాయం చేయాలంటూ స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మాజీ మేయర్ అనుచరులు తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మేయర్ మహేందర్ గౌడ్ వారి అనుచరులు మాకు ముందుగా వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించారు. ఇది ఎందుకు అట్లా చేస్తున్నారని అడిగితే మాకు 2 కార్పొరేటర్లని కొట్టడం కూడా వాళ్ళపై చేసుకోవడం కూడా జరిగింది. ఇది అందుకు గాను మేము ఈరోజు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చేయడానికి గల కారణం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి మాకు ఈ కార్పొరేటర్లు అందరూ సహకరించినందుకు మా మీద కక్ష సాధింపు చర్యగా ఇట్లా చేయడం జరుగుతున్నది. మల్లన్న సాగర్ పెద్ద కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు 4 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చెల్లించే వరకు పనులు చేయకుండా అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేయడంతో గుత్తేదారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు పెద్ద కాలువ వద్దకు చేరుకున్నారు. కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం జులై 17 వరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే తామే డబ్బులు చెల్లిస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్టీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిప్పి మమ్మల్ని ముప్పుతుప్పులు పెట్టింది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ తోట ఎస్ఐ గారు కానీ సిఐ గారు నాకు ఫోన్లు చేశారు, రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు.
నిర్మల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారు. బైంసా మండలంలో వేల ఎకరాల్లో సోయా, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. అడపాదడపా వర్షాలకు విత్తనాలు వేయగా అవి మొలకెత్తకపోవడంతో భారీగా నష్టం వాటిల్లింది. మళ్లీ విత్తనాలు నాటడం ఆర్థికంగా భారంగా మారుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సర్వే చేయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. సింగరేణి సీఎండీ బలరాంని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది. దేశంలో పర్యావరణ పరిరక్షణకి కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ దిగ్గజ కంపెనీలు, అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది సింగరేణి సీఎండీకి ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు హైదరాబాద్లో అవార్డును ప్రదానం చేశారు. స్వయంగా 18,000కు పైగా మొక్కలు నాటడం సహా 6 జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు అవార్డును అందించిన సంస్థ ప్రకటించింది. ప్రతి అడుగు పచ్చదనం అన్న నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞం కొనసాగిస్తున్నామని సీఎండీ బలరాం తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2,000 మొక్కలు నాటాలని వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. కొత్త వాటితో కలుపుకుంటే 20,000 మొక్కలు నాటినట్లు అవుతుందన్న బలరాం కంపెనీలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలల్లో పర్యావరణ సిలబస్ బోధిస్తున్నామని, ప్రతి తరగతి గదిలో గ్రీన్ కెప్టెన్లను నియమించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందిస్తున్నట్టు బలరాం వెల్లడించారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఫామ్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పెద్ద కుమారుడు సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు నిజామాబాద్ ప్రగతి నగర్లోని డిఎస్ నివాసం నుంచి నిర్వహించిన అంతిమ యాత్రలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కడసారి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో డిఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో మంది బలహీన వర్గాల నాయకులను గుర్తించి అవకాశాలిచ్చారని కొనియాడారు. డిఎస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన జ్ఞాపకార్థం చేయాల్సిన కార్యాచరణ చేపడతామని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ముగిశాయి. ఉట్నూరు సమీపంలోని నాగపూర్ శివారులో భాజపా, కాంగ్రెస్ నేతలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. రమేష్ రాథోడ్ భౌతిక కాయానికి భాజపా నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ నివాళులర్పించారు. అంతిమ యాత్రలో భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొని కడసారి నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన ఆయన ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లుల విడుదలకు చొరవ తీసుకోవాలని కోరుతూ సర్పంచుల సంఘం గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసింది. సర్పంచుల కాల పరిమితి తీరిపోయి 6 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గవర్నర్కి 8 మంది సభ్యుల బృందం వినతి పత్రం అందజేసింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలు తమ సొంత డబ్బులతో చేశామని సర్పంచుల సంఘం సభ్యులు తెలిపారు. తమకు రావాల్సిన బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదని పలుమార్లు కలెక్టర్లకు, మంత్రులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చించి తక్షణమే నిధులు విడుదలయ్యేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు సంఘం సభ్యులు తెలిపారు.